సో ఒకవేళ మీరు కనుక మార్కెట్లోకి కొత్తగా వచ్చిండి మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాసివ్ ఇన్కమ్ని హెడ్జింగ్ ద్వారా పొందాలి అనుకుంటే ఏవైతే నిఫ్టీ బీస్ ఉంటాయో అది మీరు పోర్ట్ఫోలియో ఎంతైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నిఫ్టీ ఎంతైతే రైజ్ అవుతుందో అంతే పర్టికులర్ పర్సంటేజ్ అన్నది ఈ నిఫ్టీ బీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇలాగే పోర్ట్ఫోలియోస్కి బదులు మీరు ఈ నిఫ్టీ బీస్కి ఈ పర్టికులర్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ని సెల్ చేయడం ద్వారా మీరు ఎక్స్ట్రా ఆర్ఓఐ అన్నదాన్ని పొందొచ్చు. సో ఒకవేళ కనుక మీరు నిఫ్టీ బీస్తో కొని దాన్ని హెడ్ చేయాలనుకున్నప్పుడు నిఫ్టీ బీస్ ఏదైతే రేట్లో కొంటారో ఆ పర్టికులర్ డే మంత్ అండ్ కాంట్రాక్ట్లో 2000 పాయింట్స్ అబోవ్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ దాన్ని సెల్ చేయడం ద్వారా మీరు ఈ ఆర్ఓఐని పొందొచ్చు. అండ్ ఈ సైకిల్ని మీరు ఎవ్రీ మంత్ రిపీట్ చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ రోజున నిఫ్టీ బీస్ని కనుక పర్చేస్ చేస్తుంటే నిఫ్టీ బీస్ నుంచి మనకి ఒక హెయిర్ కట్ తర్వాత మనకి ఫైనల్ మార్జిన్ అన్నది ఒకటి వస్తుంది బై ప్లెడ్జింగ్ దోస్ నిఫ్టీ బీస్. సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ నిఫ్టీ బీస్ని ఏదైతే హెడ్ చేస్తున్నారో మనకి మార్కెట్ 25,700గా ఉంది. సో ఈరోజు యాజ్ ఆన్ డేట్ మనం మార్కెట్ని చూసినప్పుడు 25,800 అప్రాక్సిమేట్గా ఉంది. అండ్ మీరు ఏదైతే మంత్ అండ్ కాంట్రాక్ట్ అని మనం మాట్లాడుకుంటున్నామో 25th నవంబర్, సో 2000 పాయింట్స్ అబోవ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 25,800, 26,800 అండ్ 27,800. సో నేను ఇక్కడ 27,800ని నేను కాంట్రాక్ట్ని మూవ్ చేస్తున్నాను. సో ఈ నిఫ్టీ బీస్ని మనం గమనించినప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకి నిఫ్టీ 50 అన్నది 25,795గా ఉంది. సో విచ్ ఈజ్ నియర్ టు ద రౌండ్ ఫిగర్ ఆఫ్ 26,000. సో 26,000 దగ్గర మనకి మార్కెట్ ఉంది అనుకున్నప్పుడు 28,000కి సంబంధించిన మంత్ అండ్ కాంట్రాక్ట్ని మనం సెల్ చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ అదర్ దాన్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ మీరు కనుక ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్టయితే ఏదైతే మంత్ అండ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో ఫర్దర్ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఆ కాంట్రాక్ట్స్లో 2000 అబోవ్ పాయింట్స్ దగ్గర ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని సెల్ చేయడం ద్వారా మీరు ఈ మార్జిన్ని హెడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఆప్షన్ మీరు సెల్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక బయింగ్ కాంట్రాక్ట్ అన్నది పర్చేస్ చేయడం అనేది ఈ పర్టికులర్ న్యూ కమర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది, బికాస్ దట్ యాక్ట్స్ యాజ్ అ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ దెమ్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.